ల్యాబ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ల్యాబ్ మొత్తం కవర్ చేస్తాను, మిగతా అన్ని కవర్ చేస్తాను. ల్యాబ్ ఒకటి. సో నేను అడ్మిన్ యూజర్తో లాగిన్ అయ్యాను ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసరికి ల్యాబ్ బాడీలో ల్యాబ్ టెక్నీషియన్కి ఓన్లీ ఈ ల్యాబ్ మాడ్యూల్ ఈ 4 ఆప్షన్సే ఉంటాయి, మొత్తం ఇంకేమీ ఉండవు. ఆయనకి మాస్టర్స్లో ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ ఏమేమి ఉన్నాయని ఉంటాయి అనమాట, అంతే అతనికి. సో ల్యాబ్ సైడ్ వెళ్తే మీరు ఎప్పుడైతే పేషెంట్కి ఓపీ కానీ ఐపీ కానీ బిల్లింగ్ చేస్తారో ఇన్వెస్టిగేషన్స్, ఆయనకి ఇక్కడ స్టేటస్లో తెలిసిపోతుంది. లాగిన్ అవుతున్నానండి నేను. స్టేటస్లో ఇక్కడ తెలిసిపోతుంది అనమాట, ఏమేమి బిల్ అయినా ఏంటి స్టేటస్, రిపోర్ట్ స్టేటస్ ఏందనేది తెలిసిపోతుంది. జస్ట్ క్లిక్ చేస్తే ఈ డేట్ ఇవన్నీ క్లిక్ చేస్తే ఈయనకి ఇవన్నీ బిల్లింగ్ అని మనం చేసిన టెస్టింగ్ కోసం చేసిన బిల్స్ అని ఇవన్నీ. సో ఫస్ట్ ఏం చేస్తే ఎగ్జాంపుల్ మనం ఒక పేషెంట్ని తీసుకున్నాం, బిల్ నెంబర్ తీసుకోవచ్చు, అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక పేషెంట్ తీసుకుంటాను. తీసుకొని ఏం చేస్తానంటే ల్యాబ్ టెక్నీషియన్, ఎగ్జాంపుల్ ల్యాబ్ టెక్నీషియన్ అనుకోండి, అతను ఏం చేస్తారంటే ఫస్ట్ రాగానే ఇక్కడ స్టేటస్లో మొత్తం చెక్ చేసుకుంటాడు, పేషెంట్ డీటెయిల్స్ తీసుకుంటాడు, శాంపిల్ కలెక్షన్కి వెళ్తాడు. శాంపిల్ కలెక్షన్కి వెళ్ళి ఐఓహెచ్డి పే చేసి గెట్ డీటెయిల్స్ కొడితే, ఐఓహెచ్డి పే చేసి గెట్ డీటెయిల్స్ కొడితే ఏమేమి టెస్ట్లు ఇన్వెస్టిగేషన్ బిల్ అయినా ఇక్కడ వస్తే ఇక్కడ టిక్ చేసుకొని సేవ్ కొడితే శాంపిల్ కలెక్ట్ అనేది అయిపోతుంది, శాంపిల్ కలెక్ట్ అయిపోతుంది. అట్లాగే నెక్స్ట్ ఏం చేస్తాడు, శాంపిల్ అవుతుంది అంటే రిసీవ్ అనమాట. శాంపిల్ యూహెచ్ఐడి వేసేసి గెట్ డీటెయిల్స్ కొడితే శాంపిల్ రిసీవ్ చేసుకుంటాడు. ఇక్కడ శాంపిల్ రిసీవ్, శాంపిల్. ఇప్పుడు మీరు ఏమైతే అంటే ప్రతి ఒక్క ఎవ్రీ స్టెప్కి ఒక కలర్ కోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు శాంపుల్ స్టేటస్ రిపోర్ట్లో వెళ్తే డీటెయిల్స్ కొడితే ఇక్కడ నేను శాంపిల్ కలెక్ట్ చేశాను, రిసీవ్ చేశాను, ఆరెంజ్ అయింది. ఇప్పుడు నేను వేరే పేషెంట్ని శాంపిల్ కలెక్ట్ చేస్తాను, చూపిస్తాను. శాంపిల్ కలెక్టర్ ఈ పేషెంట్కి ఏం లేవు, రేడియల్ జరిగింది. ఈ పేషెంట్ తీసుకుంటాను, శాంపిల్ కలెక్ట్, ల్యాబ్లో శాంపిల్ కలెక్ట్. శాంపిల్ కలెక్షన్ బిల్ నెంబర్ కాపీ చేస్తానా లేకపోతే బిల్ నెంబర్ కాపీ చేసిన, అందుకనే రావట్లేదు. యాక్చువల్ కాపీ చేసి ఇవ్వచ్చేది. బిల్ నెంబర్ కాపీ చేసుకున్నా పర్లేదు, బిల్ నెంబర్ నుంచి అయినా తీసుకోవచ్చు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను బిల్ నెంబరే తీసుకుందాం అనుకున్నాను, ఇదే బిల్ నెంబర్ తీసుకుంటాను. శాంపిల్ కలెక్షన్ బిల్ నెంబర్ తీసుకున్నాం, బిల్ నెంబర్ వేయాలి. సో ఈ బిల్ నెంబర్ వేసుకున్నాను, ఇవి వచ్చినాయి. నేను ఇప్పుడు ఇవన్నీ కూడా శాంపిల్ కలెక్ట్ చేస్తున్నాను, సేవ్ చేశాను. స్టేటస్ రిపోర్ట్లోకి వెళ్తే మీకు ఇవి శాంపిల్ కలెక్ట్ చేసినందుకు ఎల్లో కలర్ అయ్యాయి. ఇప్పుడు నేను శాంపిల్ రిసీవ్ చేస్తాను, అక్నాలెడ్జ్ చేస్తాను. సో అప్పుడు కలర్ మారుతుంది, చూడండి అప్పుడు కూడా. సో ఇవి శాంపిల్ని అక్నాలెడ్జ్ చేస్తున్నాను, రిసీవ్ అని అక్నాలెడ్జ్ అని, ఓకే అక్నాలెడ్జ్ చేస్తున్నాను. సో ఇప్పుడు స్టేటస్ రిపోర్ట్లో వెళ్తే సో ఆరెంజ్ అయిపోయింది. అట్లాగే ఇప్పుడు ఆరెంజ్ అయిపోయింది. సో శాంపిల్ కలెక్ట్ చేశాను, శాంపిల్ అక్నాలెడ్జ్ చేశాను అంటే రిసీవ్ చేశాను. సో నేను ఇప్పుడు రిజల్ట్ ఎంట్రీ చేస్తాను ఒక టెక్స్ట్కి, ఈ దానికి చేద్దాం. రిజల్ట్ ఎంట్రీ చేయాలంటే జస్ట్ ఎక్కడ వెళ్ళి చేయాలి, సింపుల్ స్టేటస్ రిపోర్ట్లోకి వెళ్ళేసి సో ఏమేమి ఉన్నాయి, ఏం ప్రాసెస్ అయినా స్టేటస్ రిపోర్ట్లో తెలుస్తుంది. కాబట్టి ఇక్కడే రిజల్ట్ ఎంట్రీ అని ఉంది, కాబట్టి ఇక్కడే రిజల్ట్ ఎంట్రీ క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మీరు రిజల్ట్ ఎంట్రీ అనేది చేసుకుంటారు. ఇక్కడ రిజల్ట్ ఎంట్రీ అనేది చేసుకుంటారు. ఇక్కడ
సో ఇప్పుడు రిజల్ట్ ఎంట్రీ అనేది చేస్తారు. ఇక్కడ ఏంటి రిజల్ట్ ఎంట్రీలో అంటే ఈ రెడ్ వచ్చినవన్నీ కూడా ఫ్లాగ్ ఉంటుంది, హై వాల్యూ అని రెడ్ కలర్ వచ్చేస్తాయి. ఇక అబ్నార్మల్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఇట్లా రెడ్ కలర్ అయిపోతాయి. అబ్నార్మల్స్ వస్తే బోల్డ్ అయిపోవడం, అబ్నార్మల్స్ వస్తాయి. ఫ్లాగ్ హై, హెచ్ అంటే హై, లో అంటే ఎల్ అంటే లో, హై 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 అంటే నేను హై వాల్యూస్ ఇచ్చాను కాబట్టి హై అని వస్తుంది. ఇట్లా ఇచ్చిన తర్వాత సేవ్ కొడితే సేవ్ అయిపోతుంది. రిజల్ట్ అనేది సేవ్ అయిపోతుంది. ఈ రిజల్ట్ అనేది సేవ్ అయిన తర్వాత మళ్ళీ మీరు స్టేటస్ రిపోర్ట్లోకి వచ్చి చూస్తే సో ఇది గ్రీన్ అయిపోయింది, ఎందుకంటే రిజల్ట్ ఎంట్రీ అనేది అయిపోయింది. సో రిజల్ట్ ఎంట్రీ అనేది అయిపోయింది. సో ఈ రిపోర్ట్ని డాక్టర్ లాగిన్లో డాక్టర్ ఆథరైజ్ చేయాలి, చెక్ చేసి కరెక్టా కాదా అనేది. సో మన అడ్మిన్ ఉంది కాబట్టి మనకే ఉంది. డాక్టర్ లాగిన్ చూసి జనరల్గా అయితే డాక్టర్ లాగిన్లో చేస్తాం. రిపోర్ట్ ఆథరైజేషన్ దగ్గరికి వెళ్ళేసి ఆ రిపోర్ట్స్ ఏమేమి అయినాయో క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేస్తాయి. ఏవి అయితే రిజల్ట్ ఎంట్రీ అవుతాయో అవి మాత్రం అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. ఆయన చూసుకోవచ్చు ఇక్కడ. సో చూసేసి రిపోర్ట్ ఏంటి, వాల్యూస్ ఏంటి అనేది ఇక్కడ క్లిక్ చేస్తే వేరే పాపప్ విండో వస్తుంది. చెక్ చేసి ఏమైనా చేంజెస్ చేంజ్ చేసుకుంటారు డాక్టర్. తప్పు పడిందా ఏదైనా చూసి చేసుకొని ఏం చేస్తారంటే ఈ డాక్టర్ నేమ్ ఎవరైతే ఆయన పేరు సెలెక్ట్ చేసుకొని సేవ్ కొట్టేస్తారు. సో అక్కడ రిజల్ట్ ఒకటి మాడిఫై సేవ్ కొట్టారు. రిజల్ట్ ఆథరైజ్ అయిపోగానే మళ్ళీ కూడా మీకు చూడండి ఒకసారి చేంజెస్ అనేది ఇక్కడ అయిపోతుంది. ఇది వచ్చేసి గ్రీన్, ఇది వచ్చేసి ఇక్కడ బ్లూ అయిపోతుంది. బ్లూ అయిపోగానే మీరు ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు. అలా మీరు లెటర్ పెట్టేసి ప్రింట్ తీసుకుంటే ప్రింట్ వచ్చేస్తుంది. సింపుల్. కొద్దిగా టైం తీసుకుంటుంది, వస్తాయండి. ప్రింట్ తీసుకుంటే ప్రింట్ వచ్చేస్తుంది. అట్లాగే బ్యాచ్ వైజ్గా ప్రింట్ తీసుకోవచ్చు. బ్యాచ్ వైజ్ అంటే సేమ్ డిపార్ట్మెంట్ ఉంటే ఆ ఇన్వెస్టిగేషన్ సేమ్ డిపార్ట్మెంటే, ఆ డిపార్ట్మెంట్లు అన్నీ ఉన్న పారామీటర్ అన్నీ కూడా ఒకటే బెడ్లో ప్రింట్గా బ్యాచ్ వైజ్ వస్తుంది. ఈ హెడర్ విత్ అంటేనేమో మీరు ఎవరికైనా పేషెంట్ పంపించాలంటే విత్ ఓన్లీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసేసి డైరెక్ట్ ఇక్కడి నుంచి వాట్సాప్ చేయొచ్చు. ఇది హెడర్ విత్ లోగోతో వస్తుంది. హెడర్ విత్ లోగో. హెడర్ విత్ లోగో అంటే మీకు ఇక్కడ వచ్చేస్తుంది. సో విత్ లోగోతో పాటు ఇక్కడ ప్రింట్ అనేది వచ్చేస్తుంది. ఇది సేవ్ చేసుకొని వాట్సాప్ చేయాలంటే వాట్సాప్ చేసుకోవచ్చు, ప్రింట్ కావాలంటే డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ కూడా పేషెంట్కి చేసేయచ్చు. ఇది సో మామూలుగా ప్రింట్ చేయాలంటే మామూలుగా ప్రింట్ ఇక్కడ నుంచే ప్రింట్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నుంచే ప్రింట్ ఇస్తారు. ప్రింట్ కావాలంటే ఇక్కడ నుంచి మామూలుగా ప్రింట్ ఇస్తే మీకు లెటర్ పెట్టేసి ప్రింట్ ఇస్తే ప్రింట్ వస్తుంది. సో ఇది లాగా ఏ రిపోర్ట్స్ ఆథరైజ్ అయినా సరే ఏమైనా మాడిఫికేషన్ చేయాలంటే డాక్టర్ లాగిన్లో 24 hours ఉంటుంది. డాక్టర్ లాగిన్లో మాడిఫై చేయొచ్చు. ఇక్కడ రిపోర్ట్ ఆథరైజ్ చేసుకొని వెళ్ళి అక్కడ వెళ్ళి చేసేయచ్చు. ఇంకోటి ఏంటి అంటే ఈ రిపోర్ట్ స్టేటస్లో మీకు కొన్ని ఫిల్టర్స్ ఉన్నాయన్నమాట. రిపోర్ట్ స్టేటస్లో కొన్ని ఫిల్టర్స్ అనేది ఇచ్చాము. ఎలాంటి అంటే ఓన్లీ టెస్ట్ వైజ్గా ఆ టెస్ట్ ఎన్ని ఉన్నాయి అంటే చూసుకొని రిజల్ట్ ఎంట్రీ చేయొచ్చు, డిపార్ట్మెంట్ చేసుకోవచ్చు, స్టేటస్ అగ్నెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అక్నాలజ్ చేసిన శాంపిల్స్ ఎన్ని ఉన్నాయి టోటల్, ఇవి అక్నాలజ్ చేసినాయి, ఇవి ఇంకా ఏం చేయాలి అక్నాలజ్ చేసి రిజల్ట్ ఎంట్రీకి రెడీ ఉంది. ఇప్పుడు రిజల్ట్ ఎంట్రీ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే రిజల్ట్ ఎంట్రీ అనేది. అట్లాగే శాంపిల్ కలెక్టెడ్ ఎన్ని ఉన్నాయి, రిజల్ట్ ఎంట్రీ ఎన్ని అయిపోయినాయి, ఆథరైజ్ ఎన్ని అయినాయి, శాంపిల్ కలెక్ట్ ఎన్ని అయినాయి అనేది ఈ స్టేటస్ రిపోర్ట్లో చూసుకుంటే మీకు ఏవి శాంపిల్ కలెక్టెడ్ అయింది. సో ఇవన్నీ కూడా మీరు రిక్వేషన్ రేజుల్లో ఎన్ని ఉన్నాయి, రిక్వేషన్ రేజుల్లో అంటే ఇవన్నీ మీకు బిల్లింగ్ అయిపోయి వచ్చినాయి అనమాట. ఈ ఫిల్టర్స్ అన్ని కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ ల్యాబ్ వాళ్ళకే యూజ్ అవుతుంది. ల్యాబ్ వాళ్ళకే 4 steps 5 stepsలోనే మొత్తము కంప్లీట్ చేస్తారు. సో ఇది ల్యాబ్ మార్కెట్. థ్యాంక్ యూ.